హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ది బీస్ట్' 159 ఎపిసోడ్ యార్. రండి సార్ అని సోఫా నుండి లేచాడు. హాయ్ కుమార్, ఏంటి అప్పుడే స్టార్ట్ చేసావు అంటూ వచ్చి సోఫాలో కూర్చుని కాలు మీద కాలేశాడు వశిష్ఠ. సెంట్రల్ ఏసీ ఉన్నా కూడా ఫుల్గా స్వెట్ పెట్టేసి కాళ్ళు షివర్ అవుతున్నాయి సీమకి. మన హీరోయిన్ గారి కంపెనీ కోసం ఏదో లైట్గా అంటూ నవ్వాడు కుమార్. ఓ అవునా అని, హలో మిస్, ఏంటి ఈమెనేం అని పొలైట్గా అడిగాడు వసి. వెనక్కి అడుగులు వేస్తూ వసి, యూ చీటర్ అంటూ డోర్ వైపు పరుగులు తీయబోయింది సీమ. డోర్కి అడ్డంగా నిలబడ్డాడు వసి సెక్యూరిటీ గార్డ్. నో నో వసి, దిస్ ఈజ్ టూ మచ్ అంటూ అరిచింది. ఈమెకి ఏమైనా పిచ్చా కుమార్, ఎందుకు అలా అరుస్తుంది అని కూల్గా అడుగుతూ వైన్ గ్లాస్ అందుకుని నాసిక దగ్గర పెట్టుకుని గాఢంగా స్మెల్ పీల్చాడు. యువర్ ఏ లయర్ వసి, నన్ను ట్రాప్ చేసి రప్పించావు కదూ అని అరిచింది. నిన్ను ట్రాప్ చేసి రప్పించే అవసరం నాకేంటి మిస్ అని బేసవాయిస్తూ అడిగాడు వసి. అబద్ధం చెప్పకు, నీ గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు, ఇదంతా నీ స్కెచ్చే కదూ. గబాల్ని సోఫా నుండి లేచి, అంతా తెలిసిందానివి నాతో ఎందుకే సిల్లి గ్లేమ్స్ ఆడావు అంటూ ఒక్క అంగలో సీమని చేరి చెంప మీద షాట్ ఇచ్చాడు వసి. దెబ్బకు వెళ్ళి 10 అడుగుల దూరంలో పడింది. చేతిని విసురుకుంటూ ఆమె దగ్గరకు నడుస్తూ వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపాడు వశిష్ఠ. తన కళ్ళు సింధూరం కురిసినట్లు ఎర్రగా మారిపోయి ఆ రౌద్రవదనం చూడగానే వానలో తడిసిన కోడిపిల్లలా వణికిపోయింది. టెల్ మీ ఆన్సర్ మిస్, నా గురించి నీకు అంతగా తెలిసిందానివి లయన్‌తో గుంటనక్క ఆటలాడితే లయన్ ఏమైనా బుద్ధి లేకుండా గడ్డి మేసే రకమా, కంఠం కొరికి రక్తం తాగే రకం అని మళ్ళీ పీకాడు. ప్లీజ్ వసి, తప్పైపోయింది, ఇంకెప్పుడు నీకు కనిపించను. నిన్ను చాలా ప్రేమించాను. నన్ను కాదని దాన్ని చేసుకోవడం బేర్ చేయలేక తప్పు చేశాను. ఐ యామ్ సారీ. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ లీవ్ మీ అంటూ బోరున ఏడ్చేసింది. అది దాన్ని ఏంటే మిస్సెస్ వశిష్ఠ వాసుదేవ్ అని అండి అని సంబోధించాలి. ఏది పిలువు అంటూ జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి గోడకేసి బాధేశాడు. పిలుస్తా పిలుస్తా కొట్టకు ప్లీజ్ ప్రజ్ఞ మేడం అంట అని అరిచేసింది బాధతో అల్లాడిపోతూ. ఆమె అరుపులు వింటున్న ఇసుమంత కూడా కనికరం లేకుండా, నా ప్రాణమైన నా డాల్ మీదే అటాక్ చేయించాలని సుపారీస్తావే, ఏమనుకున్నావే నా గురించి, అంత చేతకానివాడిని అనుకున్నావా అంటూ మళ్ళీ 4 బాది బొమ్మను విసిరినట్లు విసిరి గార్డ్‌ని గార్డ్ అని అరిచాడు వసి. 4 గార్డ్స్ వచ్చారు లోపలికి. దీన్ని తీసుకెళ్ళి మన స్కాఫ్ గోడౌన్‌లో కట్టేయండి. హెల్ అంటే ఏంటో లైవ్‌లో చూపించాలి. ఇది అంత త్వరగా చావకూడదు. తీసుకెళ్ళండి అంటే బేస్ వాయిస్‌తో ఆర్డర్ వేశాడు వశిష్ఠ. యెస్ సార్ అని సీమను ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయారు గార్డ్స్. షింక్ దగ్గర హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి, థ్యాంక్స్ కుమార్ మీ హెల్ప్‌కి అని సోఫాలో కూర్చున్నాడు. వాటర్ బాటిల్ ఇస్తూ, అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి, మీ వల్ల ఈరోజు నేను డైరెక్టర్‌ని అయ్యి నిలదొక్కున్నాను. ఏదో నా వల్ల చిన్న సహాయం చేసే అదృష్టం దక్కింది అని నవ్వాడు కుమార్. ఆమెకు కాల్ చేసిన ఫోన్ని స్మాష్ చేసేయండి. ఈ ఏరియా సీసీ ఫుటేజ్ ఏది బయటికి రాదు. మీరు ప్రస్తుతం మాల్దీవులో ఉన్నారు. ఇదిగో ఫ్లైట్ టికెట్స్. ఇటు నుంచి ఇటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోండి. మా బావమరిది భరత్ మిమ్మల్ని సేఫ్‌గా తీసుకెళ్తాడు. మళ్ళీ వచ్చాక మీట్ అవుదాం అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు వశిష్ఠ. ఓకే సార్, థ్యాంక్ యూ అని కరచాలనం చేశాడు కుమార్. ఓకే, హ్యాపీ జర్నీ, గో అని చెప్పాడు వసి. బయటకు వచ్చేసరికి భరత్ తన కారుతో సిద్ధంగా ఉన్నాడు. హాయ్ సార్ అని విష్ చేసి కారు డోర్ తీసుకుని ఎక్కాడు కుమార్. థ్యాంక్ యూ అని చిరునవ్వుతో చెప్పి కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు భరత్. సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ దీర్ఘాలోచనలో పడ్డాడు వశిష్ఠ. అంతలో ఫోన్ రింగ్ అవడంతో పాకెట్ నుండి ఫోన్ తీసి లిఫ్ట్ చేసి, చెప్పవే డాల్ అన్నాడు వసి. డాడీ, నేను బంగారాన్ని అంటూ నవ్వింది మిన్ను. నొసల మీద వేళ్లతో రబ్ చేసుకుంటూ చెప్పరా తల్లి అంటూ నవ్వాడు. నువ్వెక్కడికి వెళ్ళావు, ఎంత టైం అయింది, ఇంటికి రాలేదు అని ఆరిందాల ఆరాలు లాగింది మిన్ను. మా అమ్మ అడగమందా అలా అని నవ్వాడు. కాదు, నేనే అడుగుతున్నాను, నువ్వు త్వరగా రా అని వచ్చేటప్పుడు నాకు ఐస్ క్రీమ్ తీసుకురా డాడీ అంటూ స్వీట్గా అడిగింది. ఐస్ క్రీమ్ కావాలా, ఓకే తీసుకొస్తాను, మా అమ్మని టెన్షన్ పడొద్దని, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా, బైరా అని కట్ చేసి సోఫా నుండి పైకి లేచాడు వశిష్ఠ. స్పీకర్లోని అన్నీ విన్న ప్రజ్ఞ తన హాబీ కూల్గా సమాధానం చెప్పడంతో రిలాక్స్ అయ్యింది. మధ్యాహ్నం నుండి చాలా సీరియస్గా ఉన్నాడు. ఆఫీస్లో కూడా అసలు మాట్లాడలేదు. తను కదిలిస్తే తిడతాడేమో అని భయంతో మౌనంగా ఉండిపోయింది. కాల్ రాగానే హడావిడిగా వెళతంతో ఏదైనా ఇష్యూ ఏమో అని కాల్ చేయించింది ప్రజ్ఞ. సేమ ఇంత అర్జెంటుగా ఇండియా ఎందుకు వచ్చింది, ఇదో మెంటల్ కేసు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో దీనికే తెలీదు అని విసుగు ప్రదర్శిస్తూ
తన ఓన్ నెంబర్‌తో కాకుండా ఫేక్ నెంబర్‌తో కాల్ చేశాడు రోని. నాకు బుర్రుందని అప్పుడప్పుడు నిరూపించుకుంటాడు. లేకపోతే సేమ్ కంటే ముందు బాబు హెల్లో ఈదును. ఫోన్ ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో ఇదొచ్చి ఏ బొక్కలో దూరిందో అని ఫోన్ పక్కన విసిరేశాడు. ఏంటి రోని డార్లింగ్ అంత ఇరిటేట్ అవుతున్నావు అని మీద పడి షర్ట్ లోపల చేతులు పెట్టి తడుముతూ అడిగింది అవిక. ఆమె చేతులు తప్పించి విసిగించకు అని దూరంగా ఉండు అని చిరాకు పడ్డాడు రోని. నీకు నా మీద ఎఫెక్షన్ తగ్గిపోయింది డియర్. ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నీ పెళ్ళం కడుపుతో ఉందని ప్రేమ కారిపోతుందా అని రేగింది అవిక. నా టెన్షన్స్ నాకున్నాయి. అయినా నా వైఫ్ మీద దాని ప్రేమ చూపిస్తే నీకు వచ్చిన బాధ ఏంటో అన్నాడు రోని. కోబ్రాలా బుసలు కొడుతూ అంటే ఏంటి నేను నీకేమీ కానా అంటూ అరిచింది అవిక. ఎందుకు కావు నా కీపివి అంటూ తాపీగా చెప్పాడు. రోని హోల్డ్ యువర్ టంగ్ అని చించుకుంది అవిక. ఏయ్ ఏంటే నోరులేస్తుంది ఉన్న మాటే అది. నువ్వు అరిచేంత మాత్రాన భావం మారదు అని నాకు తలనొప్పిగా ఉంది బై అని అంటూ వెళ్ళాడు రోని. వాట్ ద హెల్ పెళ్ళం నెల తెప్పగానే నేనంటే చులకనయ్యాను కదూ నిన్ను వదలను రోని అంటూ బుసలు కొడుతుండగా రోని విసిరిన ఫోన్ స్క్రీన్ బ్లష్ అవ్వడం చూసి చేతిలోకి తీసుకుంది. ఈ ఫోన్ సీక్రెట్గా యూజ్ చేస్తున్నాడు అని ఓపెన్ చేసి చూస్తుంది. ఓన్లీ ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ చూస్తుండగానే గబాలను ఆమె చేతిలో ఫోన్ లాగేసుకున్నాడు రోని. ఏముందండి సీక్రెట్ ఎవరిది ఆ నెంబర్ అంటూ రెట్టించింది అవిక. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అవిక. ఏది చూసినా ఇప్పుడే మైండ్ నుండి డిలీట్ చేసే లేకపోతే చంపి పాతేస్తాను అంటూ ఉరిమాడు రోని. నువ్వేదో ఇల్లీగల్ పనులు చేస్తున్నావు కదూ టెర్రరిస్టులతో చేతులు కలిపావా అని భయంగా చూసింది అవిక. ఏ మెంటల్ ఏమవుతున్నావే లేనిపోని ఏదో చెత్తవాగావంటే డబ్బింగ్ యాడ్లో కుక్కుతాను. ఇవి బిజినెస్కి సంబంధించిన బిజినెస్లో ఇలాంటి సీక్రెట్స్ కామన్. ఏ నువ్వు వసి ఆఫీస్లో జాయిన్ అయిన రోజులు మర్చిపోయావా అని విసుగు ప్రదర్శించాడు రోని. నిజంగానే అందుకే యూజ్ చేస్తున్నావా అని తన డౌట్ తీరాక మళ్ళీ రెట్టించింది. కావాలంటే నీ ఫోన్ నుండి నెంబర్ డయల్ చేసి చూడు. ఇలాంటి మాటలు బయట వాగితే నేను నాతో పాటు నిన్ను కూడా మూసేస్తారు. అప్పుడు బీహార్ జైల్లో బొచ్చులో బువ్వ తినాలి. నీకు అసలే సౌందర్యం అంటే మహా మోజు. అక్కడ మేకప్ కిట్స్ గట్రా ప్రొవైడ్ చేయరు అని కచ్చిగా అన్నాడు. అవిక జైల్ లైఫ్ గురించి రీల్ వేసుకుంటూనే ఉంది. రోనీ అక్కడి నుండి జంప్ అయిపోయి జస్ట్ మిస్. ఇది సీమ నెంబర్ చూస్తే బోలెడు రికార్డ్ చేసును అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. ఐస్ క్రీమ్ చాక్లెట్స్ అన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు వశిష్ట. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు వాసుదేవ్ గారు. నా గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్ వెళ్ళాడు డాడ్ అని వంకరగా సమాధానం చెప్పాడు. ఓ అవునా మరి అంత త్వరగా వదిలేసింది నేను పాప నచ్చలేదనుకుంటా మావయ్య గారు. ఏజ్ బార్ అయింది కదా అని నవ్వింది ప్రజ్ఞ. ఓయ్ కళ్ళున్న కబోది నాకు ఏజ్ బార్ అవడం ఏంటే మనం ఇప్పుడు యూత్ ఐకాన్ అని స్టైల్గా హెయిర్ కాంబో చేశాడు వసి. అలా అనుకోకపోతే బతకడం కష్టంలే అని నవ్వారు వాసుదేవ్. ఇంకో 20 ఏళ్ళకైనా నా కొడుక్కి అంత క్రేజ్ ఉంటుంది. కావాలంటే ఎంతైనా బెట్ వేస్తాను అని గర్వంగా అంది మహా. అబ్బో అంత నమ్మకం ఏంటి? కొంప తీసి నైట్ ఏదేమైనా వచ్చి ఎప్పుడు యవనంగా ఉండే ఔషధం గాని ఇస్తుందా? మీ ఇద్దరికీ అని కొక్కిరించారు వాసుదేవ్. కిసుక్కుని గోలీ సోడా కొట్టినట్టు నవ్వింది ప్రజ్ఞ. ఏ నవ్వితే చంపితే దొంగ మొహం అని కరిచాడు వాసి. ఎందుకు అంత ఉడుకు? మీ అమ్మే కదా తొడగొట్టి మరీ సవాల్ చేస్తుంది. నా యావదాస్తి పణంగా పెట్టి బెట్ కడుతున్నాను. మాకు కొన్ని డౌట్స్ ఉంటాయమ్మా చెప్పవే బుల్లి అని టీచ్ చేశారు వాసు అంకుల్. మీ ఆస్తంతా నా కొడుకు షర్మిష ముందు నిలబడలేదు కానీ మీ గొప్పలు డప్పులు ఆపండి సార్. అబ్బో ముంబై ప్రజలు అదే చెప్పుకుంటున్నారు ఆపవే సొల్లులు. సొల్లు కాదు కావాలంటే ఎవరినైనా అడగండి. అంటే మనం మిస్టర్ వశిష్ఠ ఎంత తోపు తురుము అని అందరిని అడిగి తెలుసుకోవాలంట మామయ్య గారు అంటూ కళ్ళు తిప్పుతూ సాగేసింది ప్రజ్ఞ. నీ అంటూ లేచి మామయ్య గారు కూతంత సంధిస్తే దూరేస్తావే బాగా. గోరోజున ఎక్కువైంది నీకు. ఇంకా సాగేసింది చాలు పద డ్రెస్ తీయాలి అని కరిచాడు. ఎందుకా ఫ్రస్ట్రేషన్ సమాధానం చెప్పలేక తప్పించుకునే వంక అంటూ ఉడికించారు. తొక్కేం కాదేంటి? మీ తిక్క ప్రశ్నల తీరిగ్గా సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. ఆఫీస్‌లో ఇసమంత వర్క్ చేయడం లేదు మామ్. అస్తమాను ఫోన్‌తో కాపురం చేస్తున్నారు. అదేంటో చూడు ఎవరితోటైనా టైగర్ రైస్ మిక్స్ చేస్తున్నారు నాకెక్కడో డౌట్ కొట్టుకుంటుంది అని పుల్ల పెట్టేసి కూతుర్ని ఎత్తుకుని జారేశాడు వశిష్ఠ. నవ్వుకుంటూ వెళ్ళింది ప్రజ్ఞ. గుర్రుగా చూస్తూ వసి చెప్పేది నిజమేనా అని గద్దించారు మహా. అవునే
వాడు సత్యహరిశ్చంద్రుడు. వాడేం చెప్పినా పచ్చి నిజాలనుకుంటావు. అన్నీ అబద్ధాలే దొంగ నా కొడుకు. అసలు నమ్మకూడదు. ఇప్పుడు కూడా ఏదో చేసొచ్చాడు. అయినా చెప్పాడా? చెప్పడు. అది వశిష్ఠ అంటే. అందుకోసం నువ్వో బీపీ తెచ్చుకోకు ఈ ఏజ్‌లో. మరో ఆమెతో సైకిల్ తొక్కే ఓపిక లేదు. వెళ్ళి భంగపడడం అవసరమా? అని వెక్కిరించారు వాసుదేవ్. సోఫాలో పిల్లో తీసి మొహం మీదకి విసిరి, రోజు రోజుకి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు అని గసిరింది. అరే! నా పెళ్ళాంతో ఆ మాత్రం సరసం ఆడడానికి నాకు స్వాతంత్రం లేదా? ఇదేం అన్యాయం అధ్యక్ష అని నవ్వారు. దేవుడా! మీ నోట్లో నోరు పెట్టాను చూడండి నాకు బుద్ధి లేదు అని తల బాదుకుంది. నూరు పెట్టకుండానే నా కొడుకు అంటే తెగ సంకలు గుద్దేసుకుని ఎగురుతావు కదా! వాడెలా వచ్చాడే అని కవ్వించారు. అంటే టక్కున లేచి అటు ఇటు చూసి కిచెన్‌లోకి పరుగు తీసింది మహా. అట్టా ఉంటది మనతో యవ్వారం అని నవ్వి బిజినెస్ మ్యాగజైన్ తీసి తిరిగేస్తున్నారు వాసుదేవ్. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.